స్టార్ట్ చేసిన తర్వాత ఈ గ్రీనిష్, ఈ వెగరు, ఈ పైరు కళ చూసి ఉండడు. రోడ్డు ఏమిటి వెళ్ళేవాడి కదా సార్, ముద్దుబారినట్టు ఉండేది చేను ఎప్పుడు కూడా. ఈ రోడ్డు దుమ్ము కొట్టుకుని ఏమన్నా పాడైపోయిందేమో చేయను అనుకునేవాళ్ళం. ఫస్ట్లో ఇక్కడ కింద కాపే ఉండేది, పైన అంతా ఆకు ముద్దుబారి ఉండేది. ఫస్ట్లో మేము వచ్చి చూడడానికి వచ్చినప్పుడు పై లెవెల్ అసలు ఫ్రూటింగ్ లేదు అసలు. ఇప్పుడే బాగా విప్పారింది, లేతగా వచ్చేటువంటి చిగురు. ఆ విప్పారిన చిగురును మనం చూస్తున్నాం. ఇప్పుడు టెంపరేచర్స్ బాగా ఉన్నాయి. ఈరోజు 6వ తేదీ మార్చి. సో టెంపరేచర్స్ ఎక్కడ చూసినా ఉదయం 10 తర్వాత టెంపరేచర్స్ బాగా పెరుగున్నాయి. అయినా కానీ ఇంత లేత ఆకు, బాగా ఆకంతా కూడా ఎక్కడా కూడా ముడత లేకుండా ఓపెన్ అయిపోయింది. అలాగే ఫ్లవరింగ్ అనేది బాగా వచ్చింది. దానికి ఫ్రూట్ సెట్టింగ్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ పంటని ఇలాగే గనక కంటిన్యూ మెయింటైన్ చేయగలిగితే చివరి హార్వెస్టింగ్ 3వది కూడా చక్కటి ఈల్డ్ తీయగలుగుతాడు రైతు. ఆ చిన్న పిందె. సో ఇదంతా కూడా చివరి 3వ కోత వరకు, 4వ కోత వరకు కూడా ఈ పిండి, ఇప్పుడు వస్తున్నటువంటి పూత పిండి కట్టు కూడా చివరి దాకా రావాలి అంటే ఇదే గ్రీనిషు, ఇదే విగరు, ఇదే గ్రోతింగు, ఇదే క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఎప్పుడైతే ఆకులో ఎంత పచ్చదంగా పత్రహరితం అయిందో, ఇప్పుడు వస్తున్నటువంటి లేత పూత, ఆ పిండి కట్టు కూడా చక్కగా కాపు తీయగలుగుతాడు. ఎప్పుడైతే క్లోరోఫిల్ దాంట్లో డెవలప్ కాకపోయినా, సరైన విగరు, గ్రోతింగ్ లేకపోయినా, ఈ గ్రీనిష్ ఎప్పుడైతే తగ్గుతుందో వెంటనే పైరు తిరగబడిపోతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి పూత కాపు కూడా రైతు సైజ్ తీయలేడు, కోత తీయలేడు. సో ఎప్పుడైతే ఇదే గ్రీనిష్, ఇదే హెల్దీనెస్, ఇదే గ్రోతింగ్ కనుక కంటిన్యూ అవుతుందో దాని యొక్క లైఫ్, పంట లైఫ్ టైం ఎక్స్టెన్షన్ అవుతుంది. 1 నెల రోజులు కనుక దాని లైఫ్ని పెంచగలిగితే ప్రతి కణం కూడా సెల్ డివిజన్ బాగా జరుగుతూ, ప్రతి కణం డ్యామేజ్ కాకుండా ఎప్పుడైతే మొక్కలో ఉంటుందో, ప్రాపర్గా సెల్ డివిజన్ ఇంప్రూవ్ అవుతుందో, అప్పుడు చివరి కోత వరకు కూడా మొదటి 2వ కోత కోసినట్టుగా 3వ 4వ కోత కూడా రైతు కోలిగినప్పుడు ఏ టెంపరేచర్స్ ఎంత పెరిగినా ఈ విగరు, ఈ గ్రోత్ ఎప్పుడైతే ఫీల్డ్లో కంటిన్యూ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా రైతు మంచి దిగుబడులు తీయగలుగుతాడు. ఈరోజు చైనాలో చూస్తే 70-80 క్వింటాలు ఎకరానికి తీయగలుగుతున్నాం. ఈరోజు 25-30 క్వింటాలు తీసేసరికి మన రైతుకి గుడ్లు బయటకు వస్తున్నాయి. ఎందుకు? ప్రాపర్ టెక్నాలజీ యూజ్ చేయక. ఈరోజు ఎంత టెంపరేచర్స్ పెరిగినా ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రొడక్ట్స్లో ఎంతో నానో టెక్నాలజీ వచ్చింది. ఈ రైతు సరైన అవేర్నెస్ ఉండి కనుక వాడుకోగలిగితే మంచి ఈల్డ్స్ తీయగలుగుతాడు. థ్యాంక్ యూ.